నమస్తే, నేను మీ తేజ. రష్యా ఉక్రెయిన్ వార్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అయితే 4 సంవత్సరాల నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యుద్ధం అంతా కూడా ఎక్కువగా ఉక్రెయిన్ భూభాగం పైనే ఎక్కువగా జరుగుతుంది. మీరు మ్యాప్లో చూడొచ్చు, ఉక్రెయిన్తో పోల్చుకుంటే రష్యా 10 చాలా చాలా పెద్దది. రష్యా తలుచుకుంటే ఒక రోజులో ఉక్రెయిన్ని పూర్తిగా అంతం చేయగల కెపాసిటీ రష్యా దగ్గర ఉంది. మిలిటరీ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వారి దగ్గర ఉన్న మిసైల్స్ కావచ్చు, అన్ని రకాలుగా. కానీ ఉక్రెయిన్ని ఏం చేయలేదు రష్యా. దీనికి కారణం ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో భాగస్వాములుగా ఉంది కాబట్టి. ఎస్, అసలు యుద్ధానికి ప్రధానమైన కారణం రష్యా ఎందుకు ఇంతలా అటాక్ చేస్తుంది అనుకోవడానికి కారణం ఏంటంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇందులో యూరప్, బ్రిటన్, యుఎస్ ఇవి కీలకంగా ఉన్నాయి. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేయడం వల్ల, అటాక్ చేయడం వల్ల రష్యాకి చాలా చాలా శాంక్షన్స్ని విధించాయి. చాలా కంపెనీస్ అని కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. సో దీంతో రష్యా ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, దీంతో ఇంపోర్ట్ చేస్తూ ఎక్కువగా ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. సో కారణం ఉక్రెయిన్కి ఈ నాటో సపోర్ట్ చేస్తుంది. నాటో సపోర్ట్ ఉక్రెయిన్కు ఉంటే ఎప్పటికైనా రష్యాకి ఇబ్బందే అనే దీంతోనే ఉక్రెయిన్ని నాటోలో నుంచి బయటికి తీసుకొచ్చేంత వరకు అటాక్ చేస్తూ ఉంటూ కూడా చెప్తుంది రష్యా. అలాగే నాటో కూడా ఉక్రెయిన్కి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా వెపన్స్, మనీ, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, హ్యూమనిటేరియన్ ఎయిడ్, ఈ రకంగా చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పటివరకు యుద్ధం వల్ల రష్యాకు సంబంధించిన సైనికులు 5 లక్షల మంది చనిపోయారు. అలాగే ఉక్రెయిన్కి సంబంధించి 45,000 మంది సైనికులు చనిపోయారు. అలాగే 12,000 మంది సివిలియన్స్ చనిపోయారు. కొన్ని భవనాలు, ఇల్లులు కూలిపోయి చాలామంది కూడా ఉక్రెయిన్లో వారి ఇళ్లను వదిలి వేరే ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోయిన పరిస్థితి. అలాగే చాలామంది చిన్నారులు కూడా చనిపోయారు. ఇక రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ పైన మెరుపు దాడి చేసింది. హైపర్సోనిక్ ఒక డేంజరస్ మిసైల్తో అటాక్ చేసింది. దానివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా వణికాయి, ముఖ్యంగా నాటో. ఎందుకంటే ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేది చాలా చాలా డేంజరస్. సో ఇదేంటంటే మల్టీ న్యూక్లియర్ వెపన్స్ని కూడా తీసుకెళ్ళి అటాక్ చేయగలదు. ఇంటర్ కాంటినెంటల్ అంటారు. సో అలా కూడా ఇది అటాక్ చేయగలదు. సో దాని పేరు ఓర్నిషిక్ అనే ఒక మిసైల్తో అటాక్ చేశారు రీసెంట్గా. దానివల్ల చాలా చాలా ఎఫెక్ట్ అయింది. 1-2 కాదు, సుమారుగా 90 మిసైల్స్తో ఉక్రెయిన్ పైన అటాక్ చేశారు. ముందుగా 600 డ్రోన్స్తో అటాక్ చేసి ఉక్రెయిన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కలగప్పి దాని తర్వాత ఒకేసారి 90 మిసైల్స్తో అటాక్ చేశారు. దీంతో ఉక్రెయిన్లో కివ్, కార్కివ్, ఒడెస్సా, డిప్రో, జపోజియా ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇక చాలా చాలా నష్టం జరిగింది. పవర్ స్టేషన్స్, ఆయిల్ డిపోస్, మిలిటరీ బేసెస్, కమ్యూనికేషన్ సెంటర్స్, అలాగే రోడ్స్, పవర్ ప్లాంట్స్, అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, చాలామంది సివిలియన్స్ చనిపోయారు, తీవ్ర గాయాలు పాలయ్యారు. అలాగే పవర్ స్టేషన్స్, బ్రిడ్జెస్, ఫ్యాక్టరీస్ ఇలా చాలా చాలా ధ్వంసం అయిపోయాయి. మరీ ముఖ్యంగా డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా గురిపెట్టి కొట్టింది రష్యా. ఎందుకంటే ఎక్కువగా రష్యాలో డాన్బస్ కావచ్చు, మాస్కో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ని ఫ్లై చేస్తుంది ఉక్రెయిన్. సో ఆ డ్రోన్స్ని అటాక్ చేయాలి, ఆ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని అటాక్ చేయాలని చెప్పి ఈసారి ఆ రకంగా ఉక్రెయిన్ పైన అటాక్ చేస్తుంది. సో యుద్ధం చూస్తూ ఉంటే చాలా తీవ్ర స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రష్యా మీద ఎవరైతే ఆధారపడి ఉన్నాయో దేశాలు, ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వారికి కూడా ఖచ్చితంగా వాటి కొరత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో వారు ఆర్టికల్ 5 ప్రిన్సిపల్ ఏంటంటే వారి సభ్యత్వంలో ఉన్న దేశాన్ని వేరే ఏ దేశం అయినా సరే అటాక్ చేస్తే ఆ నాటోలో ఉన్న దేశాల అన్నిటిపైన అటాక్ చేసినట్టు వారు పరిగణిస్తారు. దీంతో వారందరూ కూడా వారి ఎవరైతే అటాక్ చేసిందో ఆ దేశం పైన అటాక్ చేసే అవకాశం ఉంటుంది.
సో దీంతో ఉక్రెయిన్ ఎప్పటికైనా నాటోతోనే ఉంటుంది. నాటోకు సంబంధించిన అమెరికా, బ్రిటన్, యూరప్ ఇటువంటి దేశాలు ఉక్రెయిన్ వరకు చేరుకుని మిలిటరీ బేసెస్ని అక్కడ పెట్టుకుని ఎప్పటికైనా రష్యా పైన అటాక్ చేస్తానే ఇదితో రష్యా చాలా గట్టిగానే యుద్ధం చేస్తూ ఉంది. అయితే రష్యా కూడా డెవలప్ కావటం అమెరికాకి ఇష్టం లేదు, బ్రిటన్కి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వారు రష్యాని చాలా డేంజరస్గా భావిస్తారు. ఎందుకంటే ఎవరు దగ్గర లేని మిసైల్స్, అలాగే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, హైపర్సోనిక్ మిసైల్స్, ఇంకా వివిధ రకాల మిసైల్స్ యుద్ధానికి ఒక పూర్తి స్థాయిలో అగ్రరాజ్యం లాంటి అమెరికాని లేదంటే యూరప్ లాంటి దేశాలు కలిసి వచ్చిన యుద్ధం చేయడానికి కావలసిన కెపాసిటీ, ఆ మిలిటరీ అంతా కూడా రష్యా దగ్గర ఉంది. కాబట్టి రష్యాని ఏదో రకంగా దెబ్బ కొట్టాలని ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రష్యాకి సపోర్ట్గా నార్త్ కొరియా, చైనా, ఈస్ట్ ఆసియాలో ఉన్న కొన్ని కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే యుద్ధం అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది? వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఇటు రష్యా కావచ్చు, అటు ఉక్రెయిన్ కావచ్చు. వేలాది మంది చనిపోతున్నా కానీ ఎందుకు యుద్ధం ఆగట్లేదు? అసలు కారణాలు ఏంటో దాని గురించి ఒకసారి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఉక్రెయిన్ నాటోకి దగ్గర అవటం. నాటో అనేది యుఎస్ మరియు యూరోప్ దేశాల మిలిటరీ అలయన్స్. రష్యా ఏమంటుందంటే ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో ఫోర్సెస్ తమ బోర్డర్ దగ్గరకు వస్తాయి, అది రష్యా సెక్యూరిటీకి చాలా థ్రెట్, ఈ రకంగా చెప్తుంది. ఇక ఉక్రెయిన్ రష్యా నుంచి రక్షణ కోసం నాటో సపోర్ట్ మాకు కావాలి. 2014 క్రిమియా ఇష్యూ. 2014లో ఉక్రెయిన్లో ప్రో రష్యా ప్రెసిడెంట్ తొలగించబడ్డాడు. తర్వాత రష్యా క్రిమియాని అనెక్స్ చేసుకుంది. ఈస్టర్న్ ఉక్రెయిన్లో సెపరేటిస్ట్ ఫైటింగ్ మొదలైంది. అక్కడి నుంచి ఈ టెన్షన్ ఎక్కువగా మొదలైంది. ఇక మూడోది పుతిన్ హిస్టారికల్ వ్యూ. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు. రష్యన్స్ అండ్ ఉక్రెయినియన్స్ ఆర్ వన్ పీపుల్, అందరూ కూడా ఒకటే అనేటట్టుగా ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పూర్తిగా సెపరేట్ ఐడెంటిటీ కాదు అనేలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాన్ని ఉక్రెయిన్ ఒప్పుకోలేదు. క్రిటిక్స్ ప్రకారం రష్యా ఉక్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తుంది. అలాగే 2022 ఇక్కడి నుంచి తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ రష్యా ఒకరిపైన ఒకరు ఎక్కువగా అటాక్స్ చేసుకుంటున్నారు. 2022 ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంటూ ఉక్రెయిన్ పై ఫుల్ స్కేల్ ఇన్వాషన్ ప్రారంభించింది. అయితే ఆ యుద్ధం ప్రారంభించినప్పుడు రష్యా చెప్పిన రీజన్స్: నాటో ఎక్స్పాన్షన్ ఆపాలి, డాన్బస్ ప్రాంతంలోని రష్యన్ స్పీకింగ్ ప్రజలను ప్రొటెక్ట్ చేయాలి. ఉక్రెయిన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ మాత్రం ఈ రకంగా చెప్తున్నాయి. ఇది సవర్న్ కంట్రీ, ఇది సవర్న్ కంట్రీ మీద ఇన్వాన్షన్ అని అన్నారు. డాన్బాస్ రీజన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈస్టర్న్ ఉక్రెయిన్లోని డాన్స్టాక్, లుహాన్స్క్ ఇక ప్రాంతాల్లో ప్రో రష్యా చాలా మంది సెపరేటిస్ట్ మరియు ఉక్రెయిన్ ఆర్మీ మధ్య 2014 నుంచే ఫైటింగ్ జరుగుతుంది. రష్యా ఆ ప్రాంతాలను ఇండిపెండెంట్గా రికగ్నైజ్ చేసింది. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే నాటో ఎక్స్పాన్షన్ ఫియర్ రష్యాకు ఉంది. రష్యా వర్సెస్ వెస్ట్ పవర్ స్ట్రగుల్, ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ అండ్ అలయన్సెస్, క్రిమియా డాన్బాస్ డిస్ప్యూట్స్, పుతిన్ జియోపొలిటికల్ అంబిషన్స్. సో దీనివల్ల ఎక్కువగా యుద్ధం కొనసాగుతూ ఉంది. అలాగే మరీ ముఖ్యంగా నాటో ఉక్రెయిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ట్యాంక్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అమ్యునిషన్ కావచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యుఎస్ దగ్గర నుంచి హిమాస్ ప్యాట్రోట్ సిస్టమ్స్, అలాగే యూకే దగ్గర నుంచి స్టోమ్ షాడో మిసైల్స్, ఇవి చాలా చాలా డేంజరస్. జర్మనీ నుంచి లిపోర్డ్ ట్యాంక్స్. సో మీరందరికీ కూడా ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ చాలా చాలా చిన్న దేశం, రష్యన్ చాలా చాలా పెద్ద దేశం. అట్లాంటిది ఉక్రెయిన్ పైన ఎందుకు ఈ రకంగా దాడి చేసుకుంటూ అవుతుంది? ఒకేసారి అటాక్ చేసే సామర్థ్యం రష్యాకు ఉంది కనుక చేయొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఉక్రెయిన్కి నాటో సపోర్ట్ ఉంది. నాటో సపోర్ట్లో ఎవరెవరు ఉన్నారు? చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో మేజర్గా యూకే, యుఎస్, బ్రిటన్, యూరోపీ దేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో కనుక ఉక్రెయిన్ పైన అటాక్ చేసి ఇవన్నీ కూడా రష్యా పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది.
ఒకవేళ అది కనుక జరిగితే ప్రపంచ వినాశనం. ఈ రెండు కూడా చాలా చాలా డేంజరస్ కంట్రీస్ అని చెప్పొచ్చు. మిలిటరీ కావచ్చు, వారి దగ్గర ఉన్న ఆయుధ దళాలు కావచ్చు, వీటితో పోల్చుకుంటే. సో చూద్దాం. ఇప్పటివరకు జరిగిన యుద్ధం వల్ల యుక్రెయిన్లో చాలామంది చనిపోయారు. మొత్తం చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది ఉక్రెయిన్ గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న అటాక్ వల్ల. ఇప్పటికే ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్క్ రూబియో కూడా హెచ్చరించారు, మేము పూర్తి స్థాయిలో ఇక అటాక్ చేయబోతున్నాం, దయచేసి మీ అమెరికాకు సంబంధించి అక్కడ డిప్లొమేట్స్, దౌత్య కార్యాలయాలకు సంబంధించి ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా మార్క్ రూబియోతో, అమెరికాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియోతో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే వివిధ దేశాలకి, విదేశ దేశాలకు కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉక్రెయిన్లో ఎవరైనా డిప్లొమేట్స్ ఉంటే వెంటనే ఖాళీ చేసి మీ దేశాలకు వెళ్ళిపోండి అంటూ కూడా హెచ్చరించారు. దాని తర్వాత మెరుపు దాడి చేశారు. సో దీనివల్ల ఉక్రెయిన్ చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పటివరకు నేను చెప్పినట్టు పవర్ ప్లాంట్స్, ఫ్యాక్టరీస్, పవర్ స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్స్, సివిలియన్స్ చాలామంది చనిపోయారు. కొన్ని స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు డ్యామేజెస్ అయ్యాయి. సో ఏదైనప్పటికీ ఉక్రెయిన్కి అయితే ఓటమి తప్పదు. ఒకవేళ నాటో సపోర్ట్తో ముందుకొస్తే యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. సో గైస్, మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.